నిన్న ఎవరైతే నూతనంగా 2025 డిఎస్సిలో ఉద్యోగం పొందారో వారి మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రచారాలకు గాను తీవ్రంగా స్పందించి 2025 మెగా డిఎస్సి ఉద్యోగుల ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పి ఒక ర్యాలీని నిర్వహించారు. దాదాపుగా 4 ఉమ్మడి జిల్లాలకు చెందినటువంటి కొత్తగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీంతో విజయవాడ మొత్తం కూడా స్తంభించింది. సో దాని గురించి మనకు తెలుసు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అందులో ఒక వ్యక్తి మాట్లాడాడు, మైనారిటీకి చెందినటువంటి ఒక యువకుడు మాట్లాడాడు. ఎవరయ్యా ఇంతకీ ఆ యువకుడు అంటే జగన్మోహన్ రెడ్డి అభిమాని. ఎస్, ఇది నేను చెప్పలేదు, ఆ యువకుడే ఓపెన్గా మైకు పట్టుకుని అక్కడికి వచ్చినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులకు ఓపెన్గా చెప్పాడు. నా పేరు మహమ్మద్ అలీ, నేను వెస్ట్ గోదావరి నరసాపురం నుంచి వచ్చాను. మొన్న జరిగినటువంటి డిఎస్సిలో నేను ఉద్యోగం సంపాదించాను. విషయం ఏంటంటే నేను మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిని. నేనే కాదు, మా ఫ్యామిలీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అభిమానులే. నా ఫోన్ వాల్పేపర్ జగన్మోహన్ రెడ్డి, నా వాచ్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుంది. సో అంతటి వీరాభిమానిని నేను. కానీ నేను మొన్న డిఎస్సిలో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించాను. కానీ ఈరోజు మీరు దగా డిఎస్సి, ఇది దొడ్డిదారిన ఉద్యోగాలు తెచ్చుకున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా. సో అది కరెక్ట్ కాదు. అదే నిజమైతే ఒక వైసీపీ కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి అభిమానినైనా నాకెలా ఉద్యోగం వస్తుంది? దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్ముకుంటే నాకెందుకు ఉద్యోగం ఇస్తారు? కష్టపడిన వారికే ఉద్యోగం వచ్చింది కూటమి ప్రభుత్వంలో అనటానికి జగన్మోహన్ రెడ్డి అభిమానినైన నేనే ఒక ఉదాహరణ. అలాగే ఈరోజు నేను అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాను, నా మీద ఇన్ని నిందలు వేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక నుంచి నా అభిమాన నాయకుడు కానే కాదు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలకు అక్కడ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్, అంటే వేలాది మంది టీచర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడమే కాకుండా వైసీపీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. ఆ వ్యక్తి ఇంకో సవాల్ చేశాడు. ఏమని? మహమ్మద్ అలీ కూడా ఒక సవాల్ చేశాడు. ఏమనంటే, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానినా కాదా అనేది మా ఏరియాకు వచ్చి ఏ వైసీపీ నాయకుడినైనా అడగండి. నేను వైసీపీలో తిరిగానా లేదా, నేను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అభిమానినా కాదా, మా ఫ్యామిలీ మొత్తం జగన్మోహన్ రెడ్డి అభిమానులా కాదా అనేది మీరు వెళ్ళి కనుక్కొని చెప్పండి. నేనేం అబద్ధాలు చెప్పట్లా. మా ఏరియాకు వచ్చి మీరు కనుక్కోండి అని చెప్పి ఒక ఓపెన్ సవాల్ కూడా చేయడం జరిగింది. వాస్తవానికి నిజంగానే తర్వాత తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి గతంలో జగన్మోహన్ రెడ్డిని అభిమానించిన మాట వాస్తవం. అది వాళ్ళ వైసీపీ నాయకులే ఒప్పుకున్నారు. కాకపోయి ఉంటే ఈ పాటికి ఈ వ్యక్తి కాదు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాడు. బట్ తెలిసింది ఏంటంటే, ఆ వ్యక్తి వైసీపీ అభిమాని, అనేక వైసీపీ గ్రూపుల్లో కూడా గతంలో ఉండేవాడట. సో అది తర్వాత తెలిసింది. అంటే ఇప్పుడు దీన్ని ఎలా కౌంటర్ చేయాలో వైసీపీకి అర్థం కావట్లేదు. చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. నిజంగానే వీళ్ళు చెప్పుకున్నట్లుగా ఇందులో ఏదైనా అవకతవకలు జరిగితే, ఉద్యోగాలు అమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డి అభిమానికి ఉద్యోగం ఎలా వస్తుంది? ఆయన అదే చెప్తున్నాడు, నేను ఎవరికి రూపాయి ఇవ్వలా, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని, అయినా నాకు ఉద్యోగం వచ్చింది. ఎలా వచ్చిందంటే కష్టపడి చదివే కాబట్టి వచ్చింది. నేను కష్టపడి చదివే కాబట్టి వచ్చింది. ఈరోజు మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి ఆ యువకుడే మాట్లాడాడు. ఒకసారి ఆ యువకుడు మాటలు మీరే స్వయంగానండి. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్ కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్ లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని, ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు, అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నీ అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. విన్నారు కదా, చాలా విమర్శలు చేశారు. వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని చాలా విమర్శలు చేశారు కదా. నేను ఒక ముస్లిం యువకుడిని,
మీరు చెబుతున్నట్టు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, అలాగే మీరు చెబుతున్నటువంటి పార్టీకి చెందిన వ్యక్తిని కూడా కాదు. అయినా కానీ ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానికి ఈరోజు ఉద్యోగం వచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే, జగన్మోహన్ రెడ్డి అభిమానికి కూటమి ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది. కానీ ఈరోజు అంబేద్కర్ సాక్షిగా నేను చెబుతున్నాను, ఇక నుంచి నేను జగన్ అభిమాని కాదు. ఎందుకంటే నా కష్టం మీద చేసినటువంటి విమర్శలు నన్ను తీవ్రంగా బాధించాయి కాబట్టి నేను ఇక నుంచి అంబేద్కర్ సాక్షిగా చెబుతున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిని కానే కాదు అని ఓపెన్గా మాట్లాడటం జరిగింది. సో అక్కడి నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరూ కూడా భారీ ఎత్తున చప్పట్లు కొట్టి ఆ వ్యక్తి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. అంటే వైసీపీ చేస్తున్న విమర్శలకు ఇది ఒక కౌంటరే కదా. నిజంగానే ఆయన చంద్రబాబు సామాజిక వర్గం కాదు, చంద్రబాబు పార్టీకి చెందినవాడు కాదు, డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నటువంటి వ్యక్తి కాదు. అన్నిటికీ మించి వైసీపీ అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని. ఆయనే కాదు, వాళ్ళ కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి అభిమాని. అయినా డిఎస్సిలో ఉద్యోగం వచ్చింది. ఆయన ఏ పార్టీ అయినా కానివ్వండి, ఆ రోజు కష్టపడి చదివి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాడు. ఆ కుటుంబం హ్యాపీ, అక్కడ బంధువులు హ్యాపీ, అందరూ హ్యాపీ, ఈ వ్యక్తి కూడా హ్యాపీ. వాస్తవానికి ఉద్యోగం వచ్చినా జగన్మోహన్ రెడ్డి అభిమానిగానే ఉందుడేమో, ఓటు వేయాల్సి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి వేదుడేమో. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి తన కష్టాన్ని విమర్శించాడో ఆ వ్యక్తి తట్టుకోలేకపోయాడు. నేను అదే చెప్పా, ఒక వ్యక్తి కష్టపడి చదివి పాస్ అయ్యి ఉద్యోగం సంపాదిస్తే ఆ వ్యక్తి కష్టాన్ని అవహేళన చేస్తే ఆ వ్యక్తి తట్టుకోలేడు. సో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక కామెంట్ ఏమైంది, ఈరోజు ఆ కుటుంబం మొత్తాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేసింది, కూటమి ప్రభుత్వానికి దగ్గర చేసింది. అంబేద్కర్ సాక్షిగా చెప్పాడు ఆ మాట. అంటే ఇలాంటి వాళ్ళు మనకు కనపడిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరే, కనపడని వాళ్ళు ఎంతమంది ఉంటారు తెర వెనక? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గానో అభిమానులు లేదా వైసీపీ అభిమానులు గానో ఉండి మొన్న డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. 16,000 మందిలో ఒక 10% వేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఉంటారు కదా, అసలు లేకుండా ఎలా ఉంటారు, 20% వేసుకోండి. వాళ్ళందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలకు బాధపడతారా లేదు? ఈ వ్యక్తి అంటే ఓపెన్గా మాట్లాడి చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని, మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. బట్ మిగతా వాళ్ళు అలా ఓపెన్గా చెప్పలేరు, ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం వచ్చిన తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని అని చెప్పలేరు చాలామంది. కానీ ఈ వ్యక్తి చెప్పగలిగాడు. ఇలా చెప్పకుండా మనసులో బాధపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అరే, నేను కష్టపడి ఉద్యోగం సంపాదించాను, నేను జగన్మోహన్ రెడ్డి అభిమాని, మా పార్టీ అంతా వైసీపీ, అలాంటి నాకే ఉద్యోగం వస్తే వీళ్ళేంటో సొంత సామాజిక వర్గం అంటారు, సొంత పార్టీ అంటారు, ఎలా చెల్లుతుంది ఇది, ఎందుకు ఈ విమర్శలు చేస్తున్నారు, మా కష్టాన్ని ఎందుకు ఇలా అవహేళన చేస్తున్నారని వాళ్ళకి బాధ కలగదా? వాళ్ళ కుటుంబానికి బాధ కలగదా? ఈరోజు ఎవరైతే మాట్లాడిన యువకుడు ఉన్నాడో ఆ ఆలీ కుటుంబం కూడా బాధపడద్దు కదా. ఆలీ కష్టాన్ని అవహేళన చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఆలీ కుటుంబం కూడా బాధపడద్దు కదా. ఏమని, అరే నాకు కూడా కష్టపడి ఉద్యోగం సంపాదిస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత దొడిదారిని అంటాడు, లేకపోతే కష్టాన్ని అవహేళన చేస్తూ మాట్లాడతాడు, ఇది కరెక్ట్ కాదు కదా అని కుటుంబం కూడా బాధపడి రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి కుటుంబం కూడా దూరం అవుద్ది కదా. అంటే ఇక్కడ ఆలీతోనే పోలా, ఆ కుటుంబం కూడా దూరం అయింది. అలా 10% 20% జగన్మోహన్ రెడ్డి మీద కొద్దో గొప్ప అభిమానం ఉన్నవాళ్ళు మన డిఎస్సి కొట్టి ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా? ఎందుకని, వాళ్ళ కష్టాన్ని అవహేళన చేసి మాట్లాడారు, అది వీళ్ళకి నచ్చలా. ఇందాక ఆ యువకుడు మాట్లాడినటువంటి మాటల్లో ఒక ఆవేదన కనపడింది. మీరు ఒకసారి ఆ యువకుడు మాట్లాడిన మాటలు మీరే ఒకసారి స్వయంగానండి. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్ కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్ కి ఆ వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్ లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు, వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని, ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు, అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది, ఇంతకంటే పారదర్శకత ఏంటి, ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను, నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్ కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నే కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. సో విన్నారు కదా ఎంతో అద్భుతంగా మాట్లాడాడో. ఆ వ్యక్తి పేరు చెప్పాడు, ఎక్కడి నుంచి వచ్చాడో చెప్పాడు, తాను ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడో చెప్పాడు, ఆ తర్వాత తాను ఎవరి అభిమానినో చెప్పాడు, ఆ తర్వాత ఇక నుంచి ఎవరి అభిమానిగా ఉండబోతున్నానో కూడా చెప్పాడు. చాలా స్పష్టంగా మాట్లాడాడు. అక్కడ ఉద్యోగుల నుంచి ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశారు కదా.
అంటే ఇలాంటివి తెర వెనక చాలా ఉంటాయి అంటా నేను. ఇలాంటి గాథలు తెర వెనక చాలా ఉంటాయి. మన 16,000 మందిని జల్లెడ పడి తీస్తే బోర్డన్ని వస్తాయి. మీకు గతంలో కూడా 2-3 సంఘటనలు వచ్చాయి. ఒకరోజు కూలికి వెళ్ళటం మానేస్తే ఆ పూట తినడానికి కుదరదు వాళ్ళకి. అలాంటి కుటుంబం నుంచి కూడా ఉద్యోగాలు కొట్టారు. వాళ్ళు అదే అడిగారు మొన్న కర్నూలులో కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర జరిగినటువంటి ర్యాలీలో. వాళ్ళు మాట్లాడితే అదే చెప్పారు, మా ఫ్యామిలీలో మా ఇంట్లో ఒకళ్ళు పనికి వెళ్ళడం మానేస్తే ఆ రోజు మేము పస్తులు ఉండాలి. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చి నేను లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం కొనుక్కోగలనా, ఎలా మాట్లాడుతున్నారు మీరని చెప్పి నిలదీశారు. కరెక్టే కదా. అలాగే అన్నా క్యాంటీన్లోనో లేకపోతే అక్కడక్కడ అన్నదానాలు చేస్తుంటేనో కడుపు నింపుకుని చదువుకుని ఉద్యోగాలు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా వాళ్ళే చెప్పారు అనేక సందర్భాల్లో. అంటే అలాంటి గాథలు 16,000 మందిని మనం వెలికి తీస్తే అనేక గాథలు వస్తాయి. ఒక స్టోరీలు, మంచి హ్యుమానిటీ స్టోరీలు ఉంటాయి వాటిల్లో. మరి అలాంటి వాళ్ళని అవహేళన చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం మాట్లాడినటువంటి ఆలీనే, వెస్ట్ గోదావరికి చెందినటువంటి ఆలీనే ఒక ఉదాహరణ. చాలా స్పష్టంగా చెప్పాడు, ఓపెన్గా భయం లేకుండా చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి అభిమానిని, ఒకప్పుడు నా ఫ్యామిలీ కూడా వైసీపీ పార్టీనేనని. ఎవరు చెప్పగలరు? ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఆ పార్టీ ఈ పార్టీ అని మాట్లాడతారా? భయపడతారు కదా. కానీ ఈ వ్యక్తి ధైర్యంగా మాట్లాడాడు. ఇది వైసీపీ పార్టీకి అతిపెద్ద చెంపపెట్టు లాంటిది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వీడియోని పోస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని ట్యాగ్ చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అని. మరి వైసీపీ నుంచి కౌంటర్ ఇవ్వగలరా దీనికి? ఆ వ్యక్తి వైసీపీ కాదు అని కానీ, ఆ వ్యక్తి మాట్లాడింది తప్పు అని కానీ, లేదా మా కార్యకర్త డబ్బులు ఇచ్చి ఉద్యోగం కొనుక్కున్నాడు అని కానీ వీళ్ళేమైనా చెప్పగలరా? వైసీపీ పార్టీ ఏమైనా కౌంటర్ ఇవ్వగలుగుద్దా? అన్నిటికీ మించి చంద్రబాబు గారి సామాజిక వర్గం కానే కాదు, అసలు వాళ్ళ పార్టీ అంతకంటే కానే కాదు. మరి ఇంతకంటే ప్రూఫ్స్ కావాలా? వీళ్ళు చేస్తున్న విమర్శలు అదే కదా. సో ఆ విమర్శలకు సమాధానమే ఈరోజు ఆలీ మాట్లాడినటువంటి మాటలు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్గా చక్కెర్లు కొడుతుంది. ముఖ్యంగా వైసీపీ పార్టీని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. వైసీపీ చేస్తున్నటువంటి ప్రతి విమర్శ కింద నిన్న ఈరోజు పూర్తిగా ఈ వీడియోనే ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఏ మాటలు మాట్లాడినా ఈ వీడియోనే ప్లే చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి కాదు, మీ కార్యకర్తలకే కూటమి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది, నువ్వు ఇచ్చుకోలేని ఉద్యోగాన్ని నీ కార్యకర్తలకి కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. గతంలో గ్రామ వార్డు సచివాలయాలు మీకు గుర్తున్నాయి కదా, అందులో 95% ఉద్యోగాలను మన పార్టీ కార్యకర్తలకి ఇచ్చాము. అంత బలంగా ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు తెలిసి నేను చేశానని చెప్పి విజయసాయిరెడ్డి గతంలో మాట్లాడాడు. మీకు గుర్తుందో లేదు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలన్నీ వైసీపీ వాళ్ళకే ఇచ్చుకున్నామని చెప్పి స్వయంగా ఓపెన్ స్టేట్మెంట్ మాట్లాడాడు విజయసాయిరెడ్డి. మీరు గతంలో ఒకసారి కావాలంటే వెనకెళ్ళి చూడండి, ఓపెన్ స్టేట్మెంట్ మాట్లాడాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా అలాగ ఉద్యోగాలు అమ్ముకోలా, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అమ్ముకోలా. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు కూడా ఉద్యోగాలు వచ్చాయి. అక్కడ ఏ పార్టీ కార్యకర్త అనేది పక్కన పెట్టి వాళ్ళు కష్టపడి చదివారు. బట్ ఆ చదివి ఉద్యోగాలు పొందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా ఉన్నారు. అది చెప్పేది. ఇది వైసీపీ పార్టీని చాలా తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఆలీ మాట్లాడిన మాటలు మీరు ఎలా చూస్తున్నారు, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.